హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మామ్స్ మెల్ట్ మ్యాజిక్. అందరూ ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? మేమైతే సడన్ ట్రిప్, సర్ప్రైజ్ ట్రిప్ అని చెప్పచ్చు అనమాట. మధుర అయితే స్టార్ట్ అయ్యాము. మేమున్న ప్లేస్ నుంచి అయితే 300 కిలోమీటర్స్ అయితే వచ్చింది. మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాము మధుర మీనాక్షి అమ్మవారిని దర్శించుకోవాలి అని చెప్పేసి, కానీ ఇప్పటికి కుదిరింది. ముందర ప్లాన్ చేసుకుంటే ఏది అవ్వదు కదా. సడన్గా మార్నింగ్ లేచాక అప్పటికప్పుడు అనుకొని బయలుదేరామన్నమాట. సాటర్డే సండే చాలా మంచిగా అయితే దర్శనం అయింది. దర్శనం డీటెయిల్స్ కానీ రూమ్ డీటెయిల్స్ కానీ నేను ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను. ఈ పూర్తిగా చూడండి చివరి వరకు. మేమైతే గేట్వే హోటల్లో అయితే అకామిడేషన్ తీసుకున్నాం అనమాట 2 డేస్కి. ఇంకా హోటల్ దగ్గరికి అయితే ఇది ఒక చిన్న కొండపైన ఉన్నట్టు ఉందన్నమాట, హిల్ స్టేషన్ లాగా. అందుకే కొంచెం పైకి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. హోటల్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. నేను నా లైఫ్లో ఫస్ట్ టైం అనమాట 5 స్టార్ హోటల్లో 2 డేస్ ఉండడం కానీ నాకు చాలా బాగా నచ్చింది. అక్కడ అకామిడేషన్ కానీ, ఆ వెదర్ కానీ, ఆ పీస్ఫుల్నెస్ కానీ అంతా పీకాక్స్తో వెల్కమ్ ఉన్నట్టు ఉందన్నమాట. అసలు ఎన్ని పీకాక్స్ అంటే 20-30 పీకాక్స్ అయితే ఉన్నాయన్నమాట. అక్కడ పిల్లల దగ్గరకు వస్తున్నా కానీ అవి ఏమీ వెళ్ళిపోవట్లేదు. చక్కగా ఫ్రెండ్లీగా ఉంది అక్కడ నేచర్ అంతా కూడా. ఇంకా రూమ్ అయితే మాకు అలౌట్ చేసేసారు. ఆ రూమ్లోకి అయితే మేము వచ్చేసాం. రూమ్ కూడా చాలా బాగుంది, చాలా పెద్దగా ఉంది. ఇంకా పిల్లల కోసం అన్నట్టు జస్ట్ అక్కడ ఒక డిసార్ట్ లాగా కేక్ అయితే ఇచ్చారు. ఇంకా పిల్లల్ని కేక్ చూస్తే ఊరుకోరు కదా, కట్ చేద్దాం అని అంటున్నారు. ఇంకా కట్ చేసి అదైతే తినేసామన్నమాట. వెల్కమింగ్ డ్రింక్ కూడా ఇచ్చారు. అది కూడా మేము కొంచెం అలసిపోయాం కాబట్టి చక్కగా కూల్గా కూర్చొని తాగేసి చక్కగా ఫ్రెష్ అయిపోయాము. ఫ్రెష్ అయిపోయి చక్కగా హోటల్ మొత్తం చూద్దాము అని చెప్పి బయటికి అయితే వచ్చాము. ఈ బయటికి రాగానే మళ్ళీ పీకాక్స్ చాలా బాగుంది. అక్కడ గ్రీనరీలో వాటి సౌండ్స్తో, వాటి డ్యాన్సెస్తో నేనైతే పీకాక్ ఇలా విప్పడం అయితే ఎప్పుడు చూడలేదు అంత దగ్గరగా. అది విప్పి నాట్యం చేస్తుంటే చాలా బాగుందన్నమాట. పిల్లలైతే బాగా ఎంజాయ్ చేశారు ఆ పీకాక్స్ వెనకమాల ఎలా వెళ్ళడం. ఇంకా తర్వాత ఎర్లీ మార్నింగ్ అయితే టెంపుల్కి వచ్చేసాము. టెంపుల్కి 6 కల్లా క్యూ లైన్లోకి వచ్చేస్తే 3 అవర్స్ టైం పట్టింది. చాలా పెద్ద టెంపుల్ అనమాట. ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది టెంపుల్లో. మార్నింగే మేము దర్శించుకున్నాం కదా, 7 కల్లా మమ్మల్ని పంపించేశారనమాట. క్యూ లైన్లోకి పంపించేస్తే 9-9:30 అయింది మా దర్శనం అయ్యేసరికి. మార్నింగ్ చాలా ప్లెజెంట్గా అయితే అనిపించింది దర్శనము. మీనాక్షి అమ్మవారు ప్లస్ అయ్యవారు కూడా పక్కన ఉంటారు. మీనాక్షి సుందరేశ్వర్ అనమాట. ఇద్దరిని దర్శించుకొని వచ్చేసాము. మాకు ఇక్కడే బ్రేక్ఫాస్ట్ ఉంది హోటల్లోనే. సో అందుకని చెప్పేసి బ్యాక్ టు హోటల్ అనమాట వచ్చేసి బ్రేక్ఫాస్ట్ అంతా ఫినిష్ చేసుకున్నాము. ముందు రోజు కూడా స్విమ్మింగ్ పూల్లో బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు. ఇంకా వెళ్దాం అంటే మళ్ళీ రెడీ అయిపోయి స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా వాళ్ళు అలా ఎంజాయ్ చేస్తుంటే నేను నేచర్, ఆ పీకాక్స్ అట్లా అక్కడ స్వింగ్ ఉయ్యాల్లో అన్నీ ఉన్నాయన్నమాట. బాగా నేను అక్కడ కూర్చొని ఎంజాయ్ చేస్తూ ఉన్నాము. నేను మంచిగా టైం స్పెండ్ చేసినట్టు అనిపించింది ఈ 2 డేస్. 6 మంత్స్ వన్స్ అన్నా ఇలా కంపల్సరీ బ్రేక్ కావాలి అని అనిపించింది అనమాట. పిల్లలకి మనకి సెట్ అయ్యేలాగా ఫ్యామిలీ టైం బాగా అయితే సాటర్డే సండే మంచిగా ఎంజాయ్ చేశాము. ఇంకా మదురైలో చూడాల్సిన ప్లేసెస్ 2-3 ఉన్నాయి. అవి కూడా చూసుకున్నామన్నమాట. సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఒకటి ఉంది, అది కూడా చూసాము. మదురైలో దట్టు నాన్ వెజ్ ఫేమస్ అంట. ఒకసారి అయితే ట్రై చేసామన్నమాట. వచ్చిన రోజు ఈవినింగ్ అయితే ట్రై చేసాము. అక్కడ దగ్గరలోనే సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటే అది కూడా విజిట్ చేసుకున్నాం అనమాట. విష్ణుమూర్తి టెంపుల్ కూడా ఒకటి ఉంది, అది మాత్రం మాకు టైమింగ్స్ కుదరలేదు. సో అందుకని చెప్పి అది మిస్ అయింది. నెక్స్ట్ టైం ప్లాన్లో ఇంక్లూడ్ చేయాలి అని అనుకుంటున్నాము. మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించింది? మేమైతే బాగా ఎంజాయ్ చేసామన్నమాట ఈ 2 డేస్. హోటల్ కూడా మాకు బాగా నచ్చింది. టెంపుల్ అదంతా కూడా చాలా బాగా అనిపించింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి.